దేవుని దైవ గ్రంథం విశ్వాసులంగా, ఆయన శిష్యులంగా మనకి దిశానిర్దేశం చేస్తుంది. ఏ మార్గంలో నడవాలో, ఎలా జీవించాలో వివరిస్తుంది. అందుకే కీర్తనకారుడు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించడానికి సమయం లేనటువంటి జీవితాలను ఒకవేళ మనం గడుపుతూ ఈ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉంటే కొంత ఆలోచన, సెల్ఫ్ రియలైజేషన్ అవసరం. ఎందుకు అంటే ఆయాసకరంగా ప్రభువుకేదో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుకుంటూ జీవితాలను గడిపేస్తూ ఉంటూ ఈ జీవితాలు ఇలాగే కొనసాగుతాయి అనే ఒక భావనతో పయనిస్తూ ఉంటే మాత్రం వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలు ఇబ్బందికరంగానే మారుతాయి. ఎవరు గైడ్ చేయాలి? వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని, కుటుంబంగా, సంఘంగా. మనందరికీ విదితమైన విషయమే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నాడు. ఆయన నడిపిస్తున్నాడు, ఆదరణ ఇస్తాడు. ఎలాంటి పరిస్థితి అయినా, ఏ సమయమైనా ఆయన అందుబాటులో ఉంటాడు. ఈ దేవుడి గురించినటువంటి జ్ఞానం మానవ జీవితాలను ప్రశాంతత వైపు తీసుకెళ్తాయి. ఆ జ్ఞానం తీసుకెళ్తుంది. నెమ్మదికరమైనటువంటి జీవితాలు గడపడానికి ఆ జ్ఞానం పనికొస్తుంది. ఆ జ్ఞానం ఇందులో పొందుపరచబడింది. చాలాసార్లు ఆయాసకరంగా మానవ మేధస్సుతో మన హృదయాలకు అందినటువంటి సమాచారంతో, మన హృదయాలు స్పందించిన తీరుతో మనం నిర్ణయాలు తీసుకుంటాం, పరిగెడుతూ ఉంటాం. పర్యవసానం చాలాసార్లు బాధాకరం, ఆశీర్వాదకరంగా ఉండదు. మరి పరిష్కారం ఏంటి? కీర్తనకారుడు 31వ కీర్తనలో 15వ వచనంలో ఒక మంచి స్టేట్మెంట్. 31:15, సామ్స్ 31:15. ఈ గ్రంథము మన చేతికి వచ్చింది అంటే చదువుకొని ఆశీర్వాదం పొందడానికి, నెమ్మది లేని జీవితాలు నెమ్మది కలిగి జీవించడానికి, పరిపూర్ణమైనటువంటి శాంతితో ఈ లోకయాత్రలో ముందుకు సాగడానికి. చక్కటి స్టేట్మెంట్. 31:15, నా కాలగతులు నీ వశములో నున్నవి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ that is recorded in Psalms. కీర్తన గ్రంథంలో అది రికార్డ్ చేయబడింది. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒకటే ప్రశ్న, సమాధానం ఒకటే.
తలంపులు ఎన్నైనా ఉండొచ్చు. నా కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి కనుక ఆయన చిత్తం చొప్పున నేను జీవించాలా, ఆయన సమయం చొప్పున నేను కార్యాలు చేయాలా, లేదా లోకానుసారంగా బంధు స్నేహితుల దగ్గరి వాళ్ళ సలహా మేరకు నేను కార్యాలు చేయాలి. We have to decide. If it is recorded in the holy book, దైవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఇది రికార్డ్ చేయబడ్డది కనుక దీనికి వ్యతిరేకంగా వెళ్ళొచ్చు. కానీ పర్యవసానం ఏంటో కూడా మనకు తెలుస్తుంది. నా కాలగతులు నీ వశంలో ఉన్నది, దేవుడి వశంలో ఉన్నాయి. అదే బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. ఆయన కాలం చొప్పున, ఆయన సమయంలో మనం నిర్ణయాలు తీసుకుని దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం గడపడానికి ఒకవేళ తీర్మానం తీసుకుంటే భూమి మీద వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభువారు అనుగ్రహిస్తారు కూడా. దీనికి సంబంధించినటువంటి ఇంకొక రెఫరెన్స్ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో రికార్డ్ చేయబడింది. 1 John chapter number 3 verse number 20. లోకానుసారమైన జ్ఞానము, చదువు వల్ల వచ్చిన జ్ఞానము, అనుభవంతో వచ్చినటువంటి జ్ఞానం ఈ హృదయంలో నిక్షిప్తమై ఉంటుంది. నో డౌట్, పనికి రాదు అని కాదు. కానీ ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా ఒకవేళ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ వాక్యాన్ని మనం తృణీకరించలేం. దిస్ ఈజ్ ద ట్రూత్, ఇది సత్యం. ఏమంటున్నాడు 1 యోహాను 3:20లో? దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. దేవుడు సృష్టికర్త, ప్రభు మన హృదయము కంటే అధికుడై. ఎస్, మన హృదయంలో చదువుతో, లోకపరంగా, అనుభవంతో ఏదైతే జ్ఞానం ఉందో దానికంటే అధికుడై ఉన్నాడు. ఇప్పుడు నిర్ణయం ఏంటంటే కూలుగా ఈ హృదయంలో ఉన్న అనుభవంతో, జ్ఞానంతో, చదువుతో కలిగినటువంటి విజ్ఞానంతో ముందుకు వెళ్ళాలా? సమస్తమును ఎరిగినవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎరిగినవాడు గనుక ఆయన జ్ఞానం చొప్పున నేను జీవించాలనే తీర్మానం తీసుకో. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. స్టేట్మెంట్ దేవుడే ఇచ్చాడు. అనిపిస్తుంది మనకు, హృదయంలో అనిపిస్తుంది, నో డౌట్. ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ సమయంలో చేయాలి, ఈ సంవత్సరంలో చేయాలి, ఈ మాసంలో చేయాలి, ఈ తేదీల్లో చేయాలి. కానీ వీటన్నిటికంటే దేవుడు అధికుడై ఉన్నాడు, సర్వజ్ఞాని అన్నారు. అందుకే ఆయన వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్, హీ నోస్ అబౌట్ ద పాస్ట్, ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్. భూత భవిష్యత్ వర్తమాన కాలములను సమస్తము ఎరిగినటువంటి వాడు.
విశ్వాసిగా, ఆయన బిడ్డగా, ఆయన శిష్యుడిగా నేను తీసుకోవాల్సిన నిర్ణయం. మీ ముందు 2 మార్గాలు ఉంచాను అంటాడు ప్రభు. ఏ మార్గంలో వెళ్ళాలో అది నిర్ణయం. మనం చాలాసార్లు మన వివేకాన్ని ప్రదర్శిస్తాం. అందరు ఎంత వివేకాన్ని ప్రదర్శిస్తారంటే టమాటాలు కొనే దగ్గర కూడా చాలా వివేకాన్ని యూజ్ చేస్తారు. అంత అవసరం లేదు అక్కడ. పెళ్ళి, ఉద్యోగం, ఇల్లు, వీటి దగ్గర వివేకాన్ని యూజ్ చేయరు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం ఇలా ఉండాలి, వాళ్ళు అలా వెళ్ళారు కాబట్టి మనం ఇలా వెళ్ళాలి. అందుకే ప్రభువారు రోమా 12:2 అంటాడు, లోక మర్యాదను అనుసరించక. ఆయన అధికుడై ఉన్నాడు కదా హృదయం కంటే. ఆయన అడుగుతాం, ఆయన పాదాల చెంత కూర్చొని, ప్రభువా ఈ విషయంలో ఏ విషయమైనా కానివ్వండి, జీవితానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా ఆయన పాద సన్ని దగ్గర కూర్చొని మనం ఆయనకు సమర్పించుకొని ఆయన అడిగితే, ఆయన వాగ్దానం ఉంది కదా, నా దగ్గరికి వచ్చి వారిని నేను అంత మాత్రము త్రోసివేయను. హీ విల్ యాక్సెప్ట్ అస్. మనల్ని అంగీకరిస్తాడు, మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడు, ప్రబోధిస్తాడు, బోధిస్తాడు, సూచిస్తాడు, గైడ్ చేస్తాడు, తలంపిస్తాడు, మన ముందర వెళ్తాడు. ఐ గో బిఫోర్ యూ అన్నాడు, నీ ముందర నేను నడుస్తానన్నాడు, వెనుక కావలిగా ఉంటానన్నాడు కదా. ఆయన మన తలంపులకే కావలిగా ఉంటానన్నాడు పత్రికల్లో. థ్యాంక్ గాడ్, సచ్ ఎ గాడ్ వీ హ్యావ్. అద్భుతకరుడు. ఈ సందర్భంగా కాలముల విషయం ఇంకో వాక్య భాగాన్ని చూద్దాం. 2 పేతురు గారు 2 పత్రికలు రాశారు. వారు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 8-9 వచనాలు. 2 Peter chapter number 3 verses 8 and 9. చాలాసార్లు నిదానంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, ఒంటరిగా, అందుకే ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు తలుపులు వేసుకోండి అన్నాడు. కారణం ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండదు, అంతే. ప్రభువారు ఏం మాట్లాడతారు మనకు అర్థమవుతుంది, మనం ఏం మాట్లాడాలి మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అనవసరంగా ఆయన దగ్గర గోజాడం. 2 పీటర్ 2 పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకండి. ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. వాగ్దానం గురించి ఆలస్యం చేయడు, ఆయన సమయంలో చేస్తాడు. నష్టం జరగొద్దని చేస్తాడు. దేవుడు అంటే నష్టం చేయనివాడు అని మనం రాసిపెట్టుకోవాలి మన హృదయాల్లో. మంచి మనిషే నష్టం చేయడానికి ఇష్టపడడు. మనస్సాక్షి ఒప్పుకోదు. నేను ఎలా నష్టం చేయగలను, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు అంటాడు. అలాంటి దేవుడు సృష్టికర్త. ఆయన బిడ్డలకు అన్యాయం చేస్తాడా? అందుకే అన్నాడు, ఆయన దృష్టికి చూడండి, 1000 సంవత్సరంలో ఒక రోజులాగా, 1 సంవత్సరం 1000 రోజులు. అందుకే ఆయన దృష్టి చొప్పున మన జీవితాలను మలుచుకోగలిగితే ఇట్ ఈస్ బ్యూటిఫుల్ లైఫ్. వీ కెన్ లీడ్ పీస్ఫుల్ లైఫ్. అందుకే పేతురు గారు చేపలు పట్టుకునే జాలరి ప్రభువుని ఎంత ఉన్నతంగా అర్థం చేసుకున్నాడు. చాలాసార్లు బాధాకరం,
మనం అలా పేతురులాగా అర్థం చేసుకోలేకపోతాం. ఈ క్రమంలో ఇంకొక వాక్య భాగాన్ని సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 9వ వచనంలో, సామెతలు 16:9, సామెతలు 16:9, ప్రావర్బ్స్ 16 verse number 9. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొను, యెహోవా వాని నడతను స్థిరపరుచును. హృదయంలో యోచించుకుంటాడు, అయితే నడతను స్థిరపరిచేది మాత్రం దేవుడే. ఎన్నైనా ప్లాన్స్ వేసుకోవచ్చు, ఎన్ని ప్రణాళికలైనా వేయవచ్చు, ఎంతమందినైనా సంప్రదించవచ్చు, ఎందరి సలహాలైనా తీసుకోవచ్చు. కానీ ఒకవేళ మనం ఆయనకు సమర్పించుకొని మన జీవితాలను నడిపించుకోవాలి అని తీర్మానం చేసుకున్నప్పుడు మాత్రం యెహోవా ఒకని నడతను స్థిరపరచును. చూడండి ద స్టేట్మెంట్, హీ విల్ బి ఇన్ స్టేబుల్ పొజిషన్. స్థిరంగా ఉంటాడు, చలించడు, కదిలింపబడడు, స్థిరత్వంతో జీవిస్తాడు. స్థిరత్వంతో జీవించాలని అందరూ కోరుకుంటారు కదా. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోయి, గాబరా పడిపోయి, ఏమవుతుందో, ఎలా జరుగుతుందో, భవిష్యత్ ఏంటో. ఇక ప్రభువారు అన్నారు, పక్షులు రేపటి గురించి చింతించవు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని ప్రశ్న వేశారు. ఒకవేళ మన ఆన్సర్ శ్రేష్ఠులం అంటే ఆ పక్షుల కంటే శ్రేష్టంగా జీవించాలి కదా. వాక్య భాగాన్ని ప్రసంగిలో చాలా స్పష్టంగా మనకు అవైలబుల్గా ఉంది. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో సమయాల గురించి, ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం. ఇంత కూల్గా నెమ్మదిగా వాక్యం నెమరు వేసుకోవడానికి లేకపోతే మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే, ప్రసంగం చేయొచ్చు, 4 రెఫరెన్స్లు ఇస్తూ ప్రసంగాన్ని ముగించేయచ్చు. బట్ మనకు డైజెస్ట్ కావాలి. చాలాసార్లు అన్నం హడావుడిగా తింటే ఆయాసకరంగా మారి వామిటింగ్ చేసుకుంటాం. ప్రభువారు ఎక్కడ ప్రసంగం, మీరు కొత్త నిబంధనలు చూడండి, అద్దరికి వెళ్దాము అనడానికంటే ముందు కూల్గా ఓ నది పక్కనో కొండల ప్రాంతంలోనో హాయిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే వారు బోధించారు. స్వస్థపరచడం ఆయా సందర్భాల్లో ఇంటి దగ్గర ఇంటి బయట చేశారు. బట్ బోధ విషయానికి వస్తే మాత్రం చాలా కూల్గా, ప్రశాంతంగా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు బోధించారు. ఓకే, ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్, దైవ గ్రంథంలో, అపోస్తుల కార్యాల్లో, అంతియోకయలో తేటగా బోధించినందున ఆ ప్రాంతాల్లో వాళ్ళు వాక్యాన్ని తేటగా బోధించారు. క్లారిటీ మైండ్తో ఉన్నారు. దే హర్డ్, దే ప్రీచ్డ్. సో 3:1 ప్రసంగి, ఎక్లెసియాస్, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. కొంచెం 2వ వచనంలో పుట్టుటకును చనిపోవడానికి, నాటుటకును నాటబడిందాన్ని పెరికివేయటం, ప్రతిదానికి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఉదాహరణలు ఇచ్చారు. ప్రతిదానికి భూమి మీద ఒక సమయాన్ని నిర్ణయించాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం ఒకసారి చదవగలిగితే, యెహెజ్కేలు
మొదటి అధ్యాయంలో నాకు దర్శనం ఎప్పుడు కలిగింది అన్నదానికి ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, చాలాసార్లు మనం వాక్యము మీద ఉండాల్సినంత ధ్యానం ఉండదు కాబట్టి విషయాలు అర్థం కావు. సమస్యల్లోకి వెళ్ళిపోతాం, చిక్కుల్లో పడతాం, పడిపోతాం, లేస్తాం, మళ్ళీ పడిపోతాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు బ్యూటిఫుల్ సీక్వెన్స్ అండి ఇది. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుణ్ణి గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. 30వ సంవత్సరము. ఎందుకు సంవత్సరము, మాసము, దినము రాయాల్సి వచ్చింది? ప్రసంగి గారు మాట్లాడిన మాట తర్వాతనే ఇది మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయంలో, ఆ సంవత్సరంలో, ఆ నెలలో, ఆ రోజులో ఆయన చేస్తాడు. అది ఆయనకి తెలుసు. సంవత్సరాలు, మాసములు, రోజులు భూమి మీద ఎవరు చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అది సత్యదూరమే. ప్రభువారు మాత్రమే దీన్ని బయలుపరచగలరు. ఎందుకంటే మానవుడు ఏది చెప్పినా తన హృదయంలో నుండి పుట్టిందే చెబుతాడు. అందుకే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రభు ఏదైనా చేయాల్సి వస్తే ఆయనకు సంవత్సరం ఉంటుంది, ఆయనకు నెల ఉంటుంది, ఆయనకు రోజు ఉంటుంది. ఆ సంవత్సరం కోసం, ఆ మాసం కోసం, ఆ రోజు కోసం, ఆయన చిత్తం తెలుసుకోవడం కోసం మనం సంపూర్ణ సమర్పణ చేసుకోగలిగితే అక్కడ దర్శనం వచ్చింది కదా, ప్రభు కార్యాలని చూడగలిగాడు కదా. వాట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ అండి. దేవుడి దర్శనాన్ని రిసీవ్ చేసుకోవడం కెబారు నది దగ్గర. సో ప్రభు వారు మారలేదు. యెహెజ్కేలు సమయంలో, ఆ గ్రంథకాలంలో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన మారలేదు. అందుకే ప్రభు బిడ్డలంగా ఏది చేయాలన్నా దేవుడి చిత్తం చొప్పున, దేవా నీ చిత్తం ఎప్పుడు ఉందో అప్పుడే జరిగించు అని సమర్పించుకోగలిగితే జీవితాలు ఆయాసకరంగా మారవు. ప్రధాన ఉద్దేశం అదే. ఆనందించండి, మరలా చెప్పుతున్నా ఆనందించండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నటువంటి దేవుడే కదా ఈ వాక్యాలు బోధిస్తుంది. ఆయన మాటలే కదా మాట్లాడుకుంటున్నాం. వాక్య భాగం సామెతలు 27:1 ఇంకొక వాక్య భాగాన్ని ప్రభువారు పొందుపరిచారు. 27:1 రేపటి Proverbs 27:1 రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటి గురించి లివ్ ఇన్ ప్రజెంట్, లీవ్ ఇట్ టు గాడ్. రేపటి దినాన్ని వదిలిపెట్టండి ఆయనకి. ఇది అలవాటు చేసుకోవాలి. మనం రేపటికి వదిలిపెట్టాం, సారీ టు సే. వచ్చే సంవత్సరానికి, ఆ తర్వాత 10 సంవత్సరాలకి, ఆ తర్వాత 20 సంవత్సరాలకి, ఒక 50 ఇయర్స్కి,
ఒక 30 ఇయర్స్కి మనం ప్లాన్స్ చేస్తూ ఉంటాం, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. బాధాకరం ఏంటంటే వర్తమానములో ఉన్నటువంటి అవసరతలు, వారి పిల్లల అవసరతలు, వారి ఇంటి అవసరతలు తీర్చనటువంటి కుటుంబ యజమానులు, క్షమించండి, ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చే లాభానికి పెట్టుబడి పెట్టేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు విశ్వాసుల్లో అనేకులు ఉన్నారు. ప్రజెంట్ అవసరతలు వాళ్ళు పక్కకు నెట్టేస్తారు. రేట్ వస్తుంది కదా, ప్లాట్ వస్తుంది, పాటలు కూడా వస్తాయి. పాటలు అంటే కష్టాలు. ఇక చాలాసార్లు అంటారు, మా నాన్నగారు ఏం చేశారండి, మాకు కావాల్సింది ఇవ్వలేదు. ఆయన సంపాదించాడు అని మేము పెరుగుతున్నప్పుడు కావాల్సింది ఇవ్వలేదు. వాట్ ఏ పెయిన్ఫుల్ స్టేట్మెంట్. అందుకే జాగ్రత్తగా తల్లిదండ్రులంగా, విశ్వాసులంగా, కుటుంబ యజమానులంగా మనం ఉంటున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు ఉంటావని తిమోతి పత్రికలో పౌలు గారు అన్నారు. ఒకవేళ నీ ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, వారికి కావాల్సింది సమకూర్చని ఎడల, భవిష్యత్తు కాదండి. అందుకే అన్నాడు, రేపటిని గురించి ఎందుకు అతిశయిస్తావు, ఏం జరుగుతుందో నీకేం తెలుసు. ఓకే, ప్రజెంట్ వర్తమానములో ఏది అవసరమో, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏది పిల్లలకు అవసరం, ఏది అవసరమో అది మనం ఒకవేళ వివేకంతో ప్రభు పాద సన్నిధిలో ఆయన సమాధానంతో మనం క్రియ చేయగలిగితే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంటివారు సంతోషకరంగా ఉంటారు, ప్రార్థన కూడా సంతోషకరంగా చేస్తారు. వచన భాగాన్ని చివరగా ఇదే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5, 6 వచన. సామెతలు 3, 5, 6. చివరికి ప్రభు వారు ఇవంతా బోధించిన తర్వాత ఒక హింట్ ఇచ్చారు, ఒక హెచ్చరిక. నేను చాలాసార్లు కాషన్ బోర్డ్స్ చూస్తాను రోడ్ టర్నింగ్లలో. ఇంతకుముందు ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉండేవో ఎలక్ట్రిసిటీ, ఆ చుట్టూ కంచె వేసిన తర్వాత దానికి ఒక పొర్రె బొమ్మ పెట్టేవాళ్ళు, డేంజర్ అని రాసేవాళ్ళు, అపాయము అని రాసేవాళ్ళు రెడ్ గుర్తుతో, అంటే దాని దగ్గరికి వెళ్ళకూడదు అని. అట్ ద సేమ్ టైం అదే సమయంలో ప్రభువారు హెచ్చరిక చేస్తారు. ఎందుకు అంటే తనను నమ్మినటువంటి వాళ్ళు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి నష్టానికి గురి కావద్దు, ఆశీర్వాదకరంగా ఆశీర్వదించబడాలి అని, ఆశీర్వాదకరంగా ఉండాలని. అందుకే ప్రభు వారు అన్నారు 3:5, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సమయంలో ఎంతమంది అయితే మా త్రోవలు సరళం చేయబడాలి అని అనుకుంటున్నారో వారికి మాత్రమే ఈ వచనం. మా త్రోవలను మేము సరళం చేసుకుంటాం, మేము మార్చుకుంటాం, మేము చక్కదిద్దుకుంటాం, మాకున్న స్వబుద్ధితో, స్వజ్ఞానంతో, అనుభవంతో, మా చదువుతో అనుకుంటే దేవుడు పక్కకుంటాడు. ఆయన జోక్యం చేసుకోడు. పర్యవసానం
చాలాసార్లు భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మానవ మేధస్సే కదా, రేపటిని గురించి ఆలోచించలేదు కదా. అందుకే ప్రభువారు అన్నారు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీకు బుద్ధి ఉంది, నీ స్వబుద్ధి, దాన్ని ఆధారం చేసుకోకు. స్వబుద్ధి, బంధువులు, వారి బుద్ధి, స్నేహితుల బుద్ధి, వీటన్నిటిని ఆధారం చేసుకొని దేవుడి చిత్తాన్ని పక్కకు నెట్టి దేవుడి మనసులో ఏముందో తెలుసుకోకుండా ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందండి? రోడ్ టర్నింగ్లో ఉన్న హెచ్చరికను నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఏం కాదు, యాక్సిడెంట్ మాత్రమే అవుతుంది. మనిషి ఉంటే ఉంటాడు, వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు. హెచ్చరిక బోర్డు పెట్టింది అందుకు. గో స్లో, నెమ్మదిగా వెళ్ళండి, స్పీడ్ తగ్గించండి. స్పీడ్ లిమిట్ కూడా రాస్తారు. మీరు 80 నుండి వస్తున్నారు, ఇక్కడ 30 మాత్రమే ఉండాలి. ఫర్ అవర్ సేక్, అది మన కోసం, మన జీవితాల కోసం. ఇక ప్రభువు వారు ఏది మాట్లాడినా మన లైఫ్ కోసం, భూమి మీద ప్రశాంతమైన జీవితం కొనసాగించడం కోసమే ఆయన మాట్లాడతాడు. దాన్ని పక్కకు నెట్టి మనం జీవిస్తాం అనుకుంటే అది మన నిర్ణయం, భరించాల్సింది మనమే కదా. అందుకే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో, సగం హృదయం కాదు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అందుకే ఓ భక్తుడు ఏమన్నాడంటే, లార్డ్ అనడం అనేటటువంటిది ఇట్ ఇస్ నాట్ ఏ ఈజీ వర్డ్ అన్నాడు. ప్రభువా అంటే చెప్పండి నేను చేస్తాను అని అర్థం. చిత్తం ప్రభు అంటే అర్థం ఏంటండి? ఏలి అదే నేర్పాడు కదా సమూయేలుకు. అబ్రహాం అన్నది అదే కదా, చిత్తము ప్రభువా. ఎస్ లార్డ్, ప్రభువా. ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తారు? నా మాట చొప్పునే మీరు జీవించరు కదా అనే బాధతోనే చెప్పాడు కదా. దయచేసి విషయాలను అర్థం చేసుకుందాం. ప్రభువారు ఇంకో మాట, అప్పుడు ఒకవేళ మన స్వబుద్ధిని ఆధారం చేసుకోక దేవుడి మీద ఆధారపడితే అప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాం, రిజల్ట్ వస్తుందంటే సారీ, వాక్యానికి విరుద్ధం. ఆయనను ఆధారమే చేసుకోలే కదా, ఆయన నమ్మలే కదా, ఆయన చిత్తానికి లోబడలే కదా, రిజల్ట్ రాదు. ఈ సంవత్సరము రాదు, 10 సంవత్సరాల తర్వాత రాదు, 50 సంవత్సరాల తర్వాత కూడా రిజల్ట్ రాదు, ప్రార్థనకు ఆన్సర్ రాదు. ఎందుకు? కారణం స్వబుద్ధిని ఆధారం చేసుకున్నంత కాలం ఇదే జరుగుతుంది. అందుకే స్వబుద్ధి పక్కకు పెట్టాలి, జన్మతః వచ్చిన బుద్ధి పక్కకు పెట్టాలి. ఆయన జ్ఞానం చొప్పున మనకున్నటువంటి వివేకము, ఆయన అనుగ్రహించే బుద్ధితో ఒకవేళ ఆయన చిత్తాన్ని తెలుసుకొని జీవితాలను నడిపించుకోవాలని తీర్మానం చేసుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎంతమంది వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా మా త్రోవలు సరళం చేయబడాలి అని అనుకుంటున్నారో ఆయన పరిష్కారం ఇచ్చాడు తన దైవ గ్రంథం ద్వారా. లోబడదాం. లెట్ us pray. ప్రార్థన చేసుకో. కృపగల తండ్రి, వాక్యాన్ని బోధించారు, లోబడడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని దీవించండి, మీ కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.